హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ మంచూరియా ప్రిపేర్ చేసుకుందాము. ఈ చికెన్ మంచూరియా బయట స్ట్రీట్ స్టైల్లో ఎలాగైతే క్రిస్పీగా జ్యూసీగా ఉంటుందో సేమ్ అదే విధంగా మనం ఇంట్లో చేసుకున్న పర్ఫెక్ట్గా వస్తుందండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్కి ఇలా ప్రిపేర్ చేసుకొని సింపుల్గా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినవచ్చు. సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో దీనికోసం ఫస్ట్ హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఈ చికెన్ 2 టైమ్స్ బాగా కడిగి తీసుకున్నాను. నార్మల్గా చికెన్ పకోడీ అయితే విత్ బోన్తో తీసుకోవచ్చు. మంచూరియా కాబట్టి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ కారం, పావు స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక్కొక్క ఎగ్ బాగా బీట్ చేసి హాఫ్ వరకు వేసుకోవాలి. తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ల మైదా వేసి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మైదా ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో బియ్యం పిండి వేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ అవసరం ఉండదు, జస్ట్ 1 స్పూన్ వరకు అవసరం ఉంటుంది అంతే, ఎక్కువ అవసరం ఉండదు. ఇలా 1 స్పూన్ వరకు వేసి ఇలా మసాలా అంతా ముక్కలు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ మ్యారినేషన్ అనేది 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు ఎక్కువ టైం లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. 2 అవర్స్ తర్వాత నేను ఇక్కడ స్పైసెస్ అనేది తక్కువ వేసానండి, మా పిల్లలు తక్కువ తింటారు. సో మీ టేస్ట్ తగినట్టు స్పైసెస్ యాడ్ చేసుకోండి, ఉప్పు కారం అనేది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని 1 బై 1 చికెన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. మన దగ్గర ఉన్నాయి డీప్ ఫ్రైకి సరిపడే విధంగా మన కడాయికి వీలుగా ఫ్రీగా వేయించుకునే విధంగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించాలండి. ఈ చికెన్ పీసెస్ అనేది మీరు హై ఫ్లేమ్లో వేయించారు అంటే పైన కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వవన్నమాట. వేసిన వెంటనే కదపకుండా 2 మినిట్స్ ఉన్న తర్వాత కలుపుకుంటూ రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదు. మీకు రెడ్గా కావాలి, మనకు స్ట్రీట్ స్టైల్లో స్ట్రెచ్చర్ కూడా అలానే ఉండాలంటే ఫుడ్ కలర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత మిగతా ఉన్న చికెన్ కూడా అలానే వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మంచూరియా కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అండ్ జింజరు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దీంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చేసేది మొత్తం హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి. హై ఫ్లేమ్లో చేస్తేనే మీకు క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. తర్వాత రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు అండ్ వినీగరు వేసి అంత బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మీకు మంచూరియా జ్యూసీగా రావడం కోసం 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా కలిపి ఉండలేమి లేకుండా ఈ వాటర్ అనేది దాంట్లో వేసేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడరు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ సోయా సాస్లో అందుకు సాల్ట్ ఉంటుందండి, అందుకే చూసుకొని వేసుకోవాలి. మీకు ఈ టైంలో ఎక్కువ స్పైసీగా ఉండాలి అనుకుంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కారం మాత్రం యాడ్ చేయొద్దు. సో ఇలా వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మీకు ముక్కలు అనేది జ్యూసీగా వస్తుందన్నమాట. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ వేసుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో నేను ఇక్కడ కొత్తిమీర వేసాను అనమాట. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్లో ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇలా చేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది లెమన్ పిండుకొని. మీరు కూడా తప్పకుండా ఈ న్యూ ఇయర్కి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.